పరీక్షకు ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. ఈ 4 రోజుల సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఈ నెల 17, 18వ తేదీలో ఎగ్జామ్ అనేది ఉండడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి అందులో సక్సెస్ సాధించాలంటే ఈ తక్కువ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు విన్నవి చదివినవి ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. ఇప్పటి వరకు చదవనివి దానిపైన టైం వేస్ట్ చేయకూడదు. కన్నులు మూసినా కన్నులు తెరిసినా ఇప్పటి వరకు చదివితే గుర్తుకు రావాలంటే నువ్వు టీమ్ ప్రిపరేషన్ గా మీరు డిస్కస్ చేసినందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అది ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ ను తప్పకుండా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీని వల్ల క్వశ్చన్స్ అనేది ఏ స్థాయిలో రాబోతున్నాయి అనేది నీకు తెలిసి రావడం జరుగుతుంది. ఇబ్బంది పెడుతున్నా తప్పులు జరుగుతున్న క్వశ్చన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక మార్క్ టెస్ట్ రాసేందుకు ప్రయత్నం చేయండి. ప్రతి క్వశ్చన్ ఎంపికలో జాగ్రత్త పడండి. మొదటగా తేలికైన ప్రశ్నలకు సమాధానం గుర్తించండి. ఎందుకంటే దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడడం జరుగుతుంది. మరి తెలియని ప్రశ్నలు కనుక ప్రయత్నిస్తే ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల తెలిసిన ప్రశ్నలు కూడా నువ్వు రాంగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలిసిన ప్రశ్నలను ముందుగా చేసేందుకు ప్రయత్నం చేయండి. బబ్లింగ్ చేసేటప్పుడు